ఆకాశమును భూమిని సర్వమును సృజించిన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మన కోసం ఈ భూమి మీదకొచ్చి ఈ గొప్ప ప్రేమను పంచి నా పాపాన్ని భుజాల మీద వేసుకొని నిన్ను నన్ను కరుణించి రక్షణ ఇచ్చి ఆ ప్రేమను పంచితే ఇంకా ఆ ప్రేమను గ్రహించలేకపోయామంటే ఈ రోజుకైనా మానవులంగా మనం ఆ గొప్ప ప్రేమను గుర్తెరిగి మన యొక్క పాపాలను క్షమించమని ప్రాధేయపూర్వకంగా అడుగుదాం. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు మెదుపలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు మెదుపలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇంకెన్ని పాపాలు చేస్తాం, ఎన్ని నేరాలు చేస్తాం, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాం, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తాం. మనసు మార్చుకుందాం రండి. ఆ రక్తం మన కోసమే చిందించబడింది, ఆ శరీరం మన కోసమే బలియాగం చేయబడింది. ఈరోజైనా ఆ ప్రేమను గుర్తించి, ఆ ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి దేవునికి ఇష్టం అవుదావు రండి. ఇంకా ఆయన్ని ఏడిపించదు, ఇంకా ఎన్నిసార్లు ఏడిపిస్తాం. మనం ఇప్పుడే మారు మనసును పొందుతాం. ప్రభువా, మా అందరినీ క్షమించు తండ్రి. పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ.
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రియ దేవుని సంఘమా, ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ శిలువ ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. ప్రభు పలికినటువంటి మాటలను గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. గురువారం రాత్రి మేడగదిలో ప్రభు పస్కా విందును, అలాగే ఆయన సంస్కారపు విందును జరిగించినట్లుగా, పస్కాను ప్రభురాత్రి భోజనముగా జరిగించినట్లుగా మనకు కనపడుతుంది. అక్కడ నుండి వారు ఒలీవ కొండలకు కీర్తనలు పాడుకుంటూ వెళ్ళినట్టుగా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు తగినటువంటి శిష్యులందరినీ ప్రార్థన చేయమని చెప్పడం, మరి ముగ్గురు ఆంతరంగిక శిష్యులు తీసుకొని కొద్దిగా పైగా వెళ్ళి వారితో కూడా ప్రార్థన చేయమని చెప్పి, రాతివేతంత దూరం వెళ్ళి మరలా ప్రభు ప్రార్థన చేయటం, శిష్యుల్ని మరలా మరలా మేల్కొల్పి ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేరా అని అడగడం మనం చూస్తాం ప్రియులారా. ఆ తర్వాత తప్పిపోయినటువంటి శిష్యుడు, ఆ శిష్యుడు ధనాపేక్ష కలిగిన వాడై, రాజకీయ వాంఛ కలిగిన వాడై, తాను సైనికులను అలాగనే అనేక మంది యూదులను వెంటబెట్టుకొని గెత్సెమనే వనానికి ఆ రోజు రాత్రి రావడం మనం చూస్తాం ప్రియులారా. ఆ రోజు రాత్రి 1 గంట నుండి 5 గంటల వరకు కూడా ప్రభువుకు కలిగినటువంటి శ్రమ మనం చూస్తాం. ప్రభువును వారు పట్టుకోవడం, ఆ తర్వాత వారందరూ కలిసి ప్రధాన యాజకుని యొక్క కొలువులోనికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు చూడండి, అక్కడ కొన్ని తీర్పులు మనకు కనపడతాయి ఆ రాత్రి వేళలోనే. చూద్దాం. మొదట అన్న తీర్పు మనకు కనపడుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు మీరు చదవండి. ఇక్కడ కనపడుతుంది, తెల్లవారుజాముకు ముందు వారు ఆ రీతిగా అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. రెండవదిగా కైపా తీర్పు, మార్కు సువార్త 14వ అధ్యాయం 53 నుండి 65 వచనాలు చదవండి. కైపా దగ్గరికి తీసుకువెళ్తారు. ప్రధాన యాజకుడైన కైపా, వీరందరూ కూడా సన్హెడ్రిన్ సభ తీర్పు తీర్చినప్పుడు పేతురు మొదటిసారి బొంకటం, ఆ తర్వాత రాణువ వారిచే అవమానించబడి కొట్టబడతాడు ప్రభు. రెండవసారి మరలా పేతురు బొంకటం అనేది మనం చూస్తాం. పేతురు మూడవసారి మరలా అక్కడ ఉండగానే బొంకినట్టుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత పిలాతు గవర్నర్ ఎదుటికి తీసుకుని వెళ్ళి అక్కడ తీర్పు తీర్చినట్టుగా కనపడుతుంది. పిలాతు యేసయ్యను గురించి ప్రత్యేకంగా ప్రశ్నించడం మనం చూస్తాం. పిలాతు యేసుక్రీస్తు ప్రభుని హేరోదు దగ్గరకు పంపించడం, హేరోదు విచారించి మరలా పిలాతు దగ్గరకు పంపించడం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని మరి కొట్టి విడుదల చేయాలని పిలాతు తలంచటం, పిలాతు భార్య కూడా ఆ నీతిమంతుని జోలి వెళ్ళొద్దని చెప్పడం, పిలాతు పండుగలో ఒకరిని విడిపించాలి కదా, కనుక నేను బరబ్బానా క్రీస్తును విడిపించాలా అని క్రీస్తు ప్రభువునే విడిపించ ప్రయత్నం చేయటం, కానీ జనులందరూ బరబ్బానే విడుదల చేయమని కోరుకోవడం, అక్కడ పిలాతు భార్య వర్తమానం ఫలించలేకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. యూదులు జాలి పడతారేమోనని పిలాతు కొరడా దెబ్బలతో యేసుక్రీస్తు ప్రభువును కొట్టిస్తారు. అయినప్పటికీ వారు జాలి పడరు. విడుదల కొరకు ఆఖరి ప్రయత్నంగా యూదులకు నచ్చజెప్తాడు. నచ్చజెప్పిన ప్రయత్నం లేకుండా పోతుంది. చివరికి పిలాతు నీళ్లు తెప్పించుకొని, నీతిమంతుని యొక్క రక్తం మా మీద మా కుటుంబం మీద ఉండకుండా ఉండునుగాక అని చేతులు కడుక్కోవడం, ప్రజలందరూ మా మీద ఉండునుగాక అని వారు ఇలాగూ మరి కేకలు వేయడం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత పిలాతు సిలువకు ప్రభువును అప్పగించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభు సిలువకు అప్పగించబడ్డాడో, యోధా వెళ్ళి నేను నీతిమంతుడిని అప్పగించాను అని మనోవేదనతో వెళ్ళి అతను గురిపెట్టుకుని చనిపోయినట్టుగా కనపడుతుంది. అప్పటికి ఉదయం 9 గంటలైంది. ఉదయం 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకువెళ్ళారు ప్రియులారా. సుమారు 9 గంటల సమయంలోనే కురేనీయుడైనటువంటి సీమోను ప్రభు సిలువను మోస్తాడు. కొద్ది నిమిషాలు మోస్తాడు. తర్వాత ప్రభు సిలువను మోస్తూ వెళ్తాడు. ఆ సిలువ ఎవరికి గుర్తు అంటే మనకు గుర్తు.
లోక పాపాలన్నీ ఆ సిలువే. సిలువ ఒక సింబల్ గా మనకు అక్కడ కనపడుతుంది, కానీ మన పాపాలన్నిటిని మోసుకెళ్ళాడు ఆయన. నీ పాపాల కోసం, నీ పాపాల మీద ఆయన బలియాగం చేసి ఆయన పవిత్రమైన రక్తం చిందించి కడిగేశాడు. ప్రియులారా, కురేనీయుడైన సీమోను క్రీస్తు ప్రభుని గురించి మొట్టమొదట అర్థం చేసుకోలేకపోయినా తర్వాత అర్థం చేసుకున్నాడని మనకు చరిత్ర చాలా చక్కగా చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువను మోస్తూ వెళుతున్నప్పుడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అనేటటువంటి మాట, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి, మీ పిల్లలు చేస్తున్నటువంటి తప్పిదాల కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీ అందరి రక్షణ కోసమే నేను వచ్చి ఉన్నాను, ఇది గ్రహించమని క్రీస్తు ప్రభు స్త్రీలకు ఊరటనిచ్చినట్టుగా కూడా మనకు కనపడుతుంది. ఆ స్త్రీలందరూ విలాపం చేసినట్టు కూడా మనకు కనపడుతుంది. వెరోనిక అనబడినటువంటి స్త్రీ వచ్చి నీళ్ళు ఇవ్వబోద్ది, కానీ ఆ నీళ్లు కూడా తాగనివ్వదు. చివరికి ఆమె దగ్గర ఉన్నటువంటి రుమాలు తీసుకొని ప్రభుకి ఇస్తుంది. ప్రభు దాన్ని ముఖానికి అద్దుకొని ఇచ్చినప్పుడు ఆయన ముఖ చిత్రం దాని మీద పడినట్లు, లేదా ముఖ రూపం దాని మీద పడినట్లుగా మనకు కనపడుతుంది. చివరిగా క్రీస్తు ప్రభువుని గొల్గోతా అనబడిన స్థలానికి తీసుకువెళ్ళి, కపాల అనబడిన స్థలానికి తీసుకువెళ్ళి సిలువ వేసినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, సిలువ వేసే సమయానికి 9 గంటలైంది. చూడండి, ఆయన అర్ధరాత్రి 1 గంట నుండి కూడా సిలువ వేసిన తర్వాత 3 గంటల వరకు ఆయన నిలబడే ఉన్నాడు. ప్రియులారా, 1 గంట నీవు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు. ఎవరో నిన్ను పిలిచినట్టుగా, ఎవరో నిన్ను బయటికి రమ్మన్నట్టుగా ఉండిపోతున్నావు. శుక్రవారం అనేది దేవుడు మన పాపాలను కడిగిన రోజు. అలాంటి రోజును గుర్తించినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు అని చెప్పుకుంటున్నటువంటి అనేకులు దేవుని సన్నిధికి వెళ్ళి నిశ్శబ్దంగా ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రియులరా. దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు ప్రియులరా. ఎంత భయంకరం, ఎంత అమానుష్యం ఆలోచించాయి. నా కోసమే కదా ఆకాశమును, భూమిని, సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయిన ఈ దేవుడు దిగి వచ్చాడు. నన్ను కరుణించాలని, నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చాడు. నేను మర్చిపోతే ఎలా? ఆయన కొట్టబడుతున్నాడు, తిట్టబడుతున్నాడు, ముఖం మీద ఉమి వేయబడతా ఉంది. బెత్తాలతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఈడ్చారు, లాగారు, రక్తం అంతా కారిపోయింది. అయినా నీ కోసం అలాగనే ఉన్నాడు. కొద్ది నిమిషాలు నేను కూర్చోలేకపోతున్నాను నువ్వు అంటున్నావు, అయినా నిన్ను క్షమిస్తున్నాడు. నీ సన్నిధికి రాలేకపోతున్నాను అంటున్నావు, క్షమిస్తున్నాడు. సన్నిధిలో కూర్చొని ముచ్చట్లు ఆడుతున్నావు, క్షమిస్తున్నాడు. సన్నిధిలో కూర్చొని వ్యతిరేక స్వభావంతో నువ్వు ఉన్నావు, అయినా క్షమిస్తున్నాడు నిన్ను. శిలువ ధ్యానంలోనికి సరిగా నడుద్దాం రండి. 1 గంట అయినా మేల్కొని మీరు ఉండలేరా అని శిష్యులతో అన్నటువంటి దేవుడు ఈరోజు విశ్వాసులమైన మనతో కూడా అంటున్నాడు, 1 గంట అయినా మనస్ఫూర్తిగా నా సన్నిధిలో కూర్చోలేరా అని అంటున్నాడు. దానికి జవాబు చెప్పాల్సిందే ప్రియుల. రండి, సిలువలో ప్రభు పలికినటువంటి 7 మాటలకు మనం వెళదాం ప్రియుల. మొదటిది పాప మన్నింపు ప్రకటన. మొదటి మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడింది. ఇది మానవులందరి కొరకు పలుకబడినటువంటి మాట. శత్రువులకు, మిత్రులకును ఉద్దేశించబడినటువంటి మాట. భూత, వర్తమాన, భవిష్యత్ కాలముల కొరకు పలుకబడినటువంటి సార్వత్రికమైనటువంటి మాట. ఇది ఒక విజ్ఞాపన ప్రార్థన వంటిది. ఇచ్చట యేసయ్య ప్రధాన యాజకుడిగా గుర్తించబడుతున్నాడు. మానవ చట్టము నేరము చేసిన వారికి శిక్షణ ఇస్తుంది, వారిని బెదిరిస్తుంది. దేవుని యొక్క చట్టం మానవులను ప్రేమించి, మన్నించి వారిని చేరదీస్తుంది అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ప్రియులరా. ఈ మాటలో ఫలాపేక్ష లేని ప్రేమ బయలుపడుచున్నది. చూడండి, పాప మన్నింపు క్రైస్తవ సంఘమునకు పునాది. అవును ప్రియులారా, అలాంటి పునాదినిచ్చినటువంటి మాట ఈ మాట. అన్ని తరముల వారికి ఇచ్చినటువంటి మాట ఇది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక నాయనా వీరిని క్షమించు అని ప్రభు ఈ రీతిగా నీ కొరకు, నా కొరకు అడిగినట్లుగా మనకు కనపడుతుంది ప్రియులారా. ఇది ఎంత గొప్ప మాట.
కానీ మొదటి మాటలోనే తండ్రి అనే మాట. దేవుడు ఏమై ఉన్నాడు? 7 ఆత్మలు కలిగిన వాడై ఉన్నాడని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఆ 7 ఆత్మల్లో ఒక ఆత్మ భూమి మీదకి కుమారునిగా వచ్చిందని, ఆ ఆత్మే ఆ 6 ఆత్మల గురించి తండ్రి అని పిలిచిందని మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. దేవుడు ఏదైతే పనిని ఈ 7వ ఆత్మ మీద పెట్టాడో, ఆ ఆత్మ ఆ పనిని జరిగించడానికి వచ్చిందని అర్థం ప్రియులారా. అవును. అవును. సిలువ వేయించినటువంటి ప్రజలను గురించి, అల్లరి మూకలను గురించి, వీళ్ళందరిని గురించి ప్రభువు ఈ రీతిగా ప్రార్థించాడు. తండ్రి, వీరిని క్షమించు. ఆయన మన్నిస్తున్నాడు ప్రియులారా. రెండవ మాటను మనము చూస్తే, మన్నించబడిన పాపికి పరదైషు. లూకా సువార్త 23వ అధ్యాయం 39-43 వచనాలు మీరు చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదైష్యులో నుండువు. కుడి చేతి వైపునున్నటువంటి దొంగ, నేరస్తుడు సిలువ మీద ప్రభువు పలికినటువంటి మొదటి మాటను విన్నాడు. విని మారు మనస్సు పొంది రక్షణ కోసం ప్రభువుని అడిగాడు ప్రియుల. ఎడమ వైపునున్నటువంటి నేరస్తునితో కుడి వైపునున్న నేరస్తుడు మాట్లాడాడు. ఒక స్వార్థను ప్రకటించాడు. నీవు నేను నేరస్తులమే, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన నిజంగా పరిశుద్ధుడే, ఆయన నిజంగా రక్షకుడే అనేటటువంటి గొప్ప సువార్తను ఆఖరి క్షణాల్లో అతను ప్రకటించినట్టుగా కనపడుతుంది. నిజమైన పశ్చాత్తాపం, నిజమైనటువంటి క్షమాపణ అతను కోరుకున్నాడు. కనుకనే ప్రభు అతనితో అంటున్నాడు, నీవు నేడు నాతో కూడా పరదైష్యులో ఉండువు. మనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. తన సహచరుని గద్దించాడు, అంటే సువార్తను ప్రకటించాడు, ప్రభువును వేడుకున్నాడు. దేవా, అయ్యా, నా ఆత్మను రక్షించు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో అని ఆ గొప్ప మాట పలికాడు. ప్రభు తప్పకుండా నా రాజ్యం వచ్చినప్పుడు నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటానని తనకు వాగ్దానం చేసినట్టుగా మనకు కనపడుతుంది. మూడవ మాట, 2 అప్పగింతలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-27 వచనాలు మనం చదువుకుంటే, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చూడండి, చదువుకున్నటువంటి వాక్య భాగంలో తల్లడిల్లుతున్నటువంటి తల్లిని ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా ఆదరించి ఓదారుస్తున్నాడు. అమ్మా, దిగులు పడద్దు. ఇదిగో ఈ రోజు నుంచి యోహానే నీకు తోడుగా ఉంటాడు. నీ కుమారుడు యోహాన్తో అంటున్నాడు, ఇదిగో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఆ చెప్పినటువంటి మాటను బట్టే యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ అంత గొప్ప త్యాగం చేస్తూ కూడా తల్లిని మర్చిపోలేదు. తల్లిని మర్చిపోలేదు. అంత రక్తం కారిపోయినా తల్లిని ఇంకా ప్రేమిస్తున్నాడు, తల్లి వైపు ఇంకా చూస్తున్నాడు. ఆ తల్లి బాధను గుర్తించాడు. అందుకనే అమ్మా అని పిలుస్తున్నాడు ప్రియులారా. తల్లిదండ్రులను ప్రేమించలేని బిడ్డలను మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను హింసించే బిడ్డలను మనం చూస్తున్నాం. నేర్చుకోండి. ఈరోజు ప్రభు ఏ రీతిగా అప్పగిస్తున్నాడు. ఒక బాధ్యత. పిల్లలంటే బాధ్యత కలిగిన వారై తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులు అంటే బాధ్యత కలిగి పిల్లలను చూడాలి. ఈ సంబంధాన్ని దేవుడు ఏర్పరిచాడు ప్రియులారా. పిల్లలు ఎదిగేంత వరకు, పిల్లలకు మంచి భవిష్యత్తు దొరికేంత వరకు తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. పిల్లలు ఎదిగి వారు గొప్పవారైనప్పుడు తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యములో పిల్లలు బాధ్యత వహిస్తారు. నువ్వు చేస్తున్నావా అలాగా? యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉండి కూడా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మా, దుఃఖపడద్దు, నేను చేయవలసిన పనిని చేయటానికే వచ్చానని తల్లితో చెప్తున్నాడు. అనేకమైన మేలును అనుభవించినటువంటి బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించి, గౌరవించి, పోషించాలని దేవుడి మాట ద్వారా తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులను ప్రేమించకపోవుట మన జీవితంలో ఆశీర్వాదం కాదని కూడా చెప్తున్నాడు. సంఘమునకు, సభ్యులకు ఇట్టి ఆత్మీయ సంబంధం ఉంది. సంఘము, తల్లి, సభ్యులు, బిడ్డలు వీరందరూ ఇందులో ఉంటారని చెప్తున్నాడు. సభ్యులను ఆత్మీయంగా నడిపించు భారము సంఘం మీదే ఉంది అంటున్నాడు. సంఘమును పోషించు బాధ్యత సభ్యుల మీద ఉంది అని ప్రభు ఈ మాట ద్వారా గుర్తు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇక 4వ మాట,
తండ్రి అయిన దేవుని యొక్క తాత్కాలిక ఎడబాటు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 నుంచి 47 వచనాల్లో నా దేవా నా దేవా నన్నెందులకు చేయి విడిచితివి. ప్రియులారా, ఎడబాటు గిన్నె అంట. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ మాట పలికారు. పాపపు భారాలు మోస్తున్నటువంటి యేసయ్య, కఠినమైనటువంటి శిక్షను భరిస్తున్నటువంటి యేసయ్య, ఆ యేసయ్య ఇప్పుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని. ఎందుకంటే 12 గంటల నుండి 3 గంటల దాకా తీవ్రమైనటువంటి పెయిన్ యేసుక్రీస్తు ప్రభు పొందబోతున్నాడు. అందుకనే తండ్రి కాస్త దూరంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది పిల్లలు. అంతేకాదు, 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రకృతి ఆ తీవ్రమైనటువంటి పెయిన్ చూడలేకపోయింది. మనుషులు కొరడాలతో కొట్టినటువంటి దెబ్బలను చూశారు, బెత్తాలతో కొట్టిన దెబ్బలను చూశారు, సిలువ వేయటం చూశారు, కానీ ఇప్పుడు భరించబోతున్నటువంటి తీవ్రమైనటువంటి పెయిన్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళి 12 గంటల నుండి 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభు మౌనమును దాల్చినట్టుగా మనకు కనపడుతుంది. దేశమంతయు చీకటి కమ్ముకున్నట్టుగా, మధ్యాహ్నపు సూర్యుడు తన తలను దాచుకున్నట్టుగా, మూగి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభీతులతో నిండి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. నిశ్శబ్దముగా ఉన్న ఈ 3 గంటల్లో క్రీస్తు ప్రభువుకు కలిగినటువంటి వేదన అంతా ఇంత కాదు. మానసిక వేదన. దేవుడిచ్చిన శత్రువుల పాత్రను త్రాగుతున్నాడు. పాపాన్ని భరిస్తున్నాడు. శరీర వేదన అది. ఆయన కలిగినటువంటి గాయాల నుండి ఇంకను రక్తము స్రవిస్తా ఉంది. ఆత్మీయమైన మూళ్ళు. లోకములో ఉన్నటువంటి మానవుల యొక్క పాపాలన్నీ కూడా ఒక మానవుడిగానే భరిస్తున్నాడు ఆయన. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు కారు మబ్బును, అక్కడ చీకటిని కమ్మునట్లుగా చేసినట్టు కనపడుతుంది. పిల్లరా, ఒకప్పుడు దేవుడు కారు మేఘము, అలాంటి నల్లని మేఘమును ఆయన ఏర్పరిచి, ఆయన ఆ మేఘములో కూర్చున్నప్పుడు ఎర్రగా అది ఫ్లేమ్ లాగా మండింది. ఆ మేఘము సీనాయి పర్వతం మీదకి వచ్చింది. పిల్లలు, మేఘం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు నల్లని దట్టమైన చిక్కనైనటువంటి ఆ మేఘములు ప్రభువుని తీసుకొచ్చారు. మోషే మాత్రమే ఆ పర్వతం ఎక్కగలిగాడు. ఈరోజు మనం చూడండి, ఈ వచనాన్ని వింటున్నాం. ప్రభు అంటున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దేవా అంటే ఇప్పుడు సంపూర్ణ మానవుడిగా ఆయన ఉన్నాడు. పిల్లలు, సంపూర్ణ మానవుడిగానే త్యాగం చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. మానవుల యొక్క పాపాలు భరిస్తున్నాడు. అయితే భరించడానికి ఆయన వచ్చాడు, బాధించబడటానికి ఆయన వచ్చాడు, బలియాగం చేసి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కానీ తండ్రి ఇప్పటి వరకు దూరం అవ్వలేదు. ఆ ఆరాత్మలు దూరంగా ఉండటం ద్వారా ప్రభు మరి ఆ బాధ, తండ్రి నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అనేటటువంటి ఆ బాధను వ్యక్తపరుస్తాడు. మొదటి మాటలో తండ్రి వీరేమి చేయించున్నారు, ఇప్పుడేమో నా దేవా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ప్రజల పక్షాన ఆయన నిలవబడి మాట మాట్లాడాడు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ప్రియులరా, విడిపిస్తున్నాడు. ఇదే గొప్ప దైవ మర్మం అని మనకు అర్థమవుతా ఉంది. ఆ గిన్నెలోనిది నేను త్రాక్కుండా ఉందునా అని కూడా ప్రభు తెలియపరిచినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కనుక శ్రమలను సహించుటకు దేవుడు మనకు శక్తినిస్తున్నాడు. శోధనలను సహించుటకు, జయించుటకు యేసుక్రీస్తు ప్రభు మనకు బలాన్ని అనుగ్రహింపజేయబోతున్నారు. నీ కొరకు, నా కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. 5వ మాట, పోరాటములో గెలిచి అలసిపోయినటువంటి ప్రభు. చూడండి, 12 గంటల నుండి 3 గంటల వరకు, అవును కదా, ఆ పోరాటంలో గెలిచాడు.
అంటే మానవుల యొక్క పాపాలన్నిటినీ కూడా ఆయన తొలగిస్తా ఉన్నాడు. అందుకని 5వ మాటలో అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఎందుకు ఈ మాట అన్నారు? క్రీస్తు మానసిక ఆత్మీయ వేదనలను ముగించేశారు. శారీరక వేదనలను కూడా ఆయన ముగించేసినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. అందుకని అయ్యా, ఇక మీరు చెప్పినటువంటిది అంతా కూడా నేను జరిగిస్తా ఉన్నాను తండ్రి. నేను ఈ ఆత్మలు అన్నిటిని కూడా ఆ కాపాడటానికి ఈ త్యాగాన్ని చేస్తున్నానని చెప్తున్నాడు ప్రియులారా. 69వ సంకీర్తన 21వ వచనంలో, వారు నాకు చేదును ఆహారముగా నిచ్చిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని దావీదు ద్వారా ఈ ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ జరిగింది. వెంటనే చేదు చిరకను తీసుకుని వచ్చి ఆయనకు అందిపోయారు. కానీ ప్రభువు దాన్ని నిరాకరించినట్టుగానే మనకు కనపడుతుంది ప్రియులారా. ఇతరుల దాహం తీర్చేటటువంటి దేవుడు ఇక్కడ తన శరీరానికి దాహం అవుతుందని ఆయన అందుకని ఇలాగ దప్పిగొనుచున్నాను అని అడుగుతున్నాడని జనమందరూ అనుకున్నారు. కానీ ఆయన దాహం ఆత్మల దాహం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటింపజేయనప్పుడు మారాకు వాళ్ళు చేరుకుంటే అక్కడ నీళ్లు చేదుగా ఉంటే వాటిని మధురమైనటువంటి జలాలుగా చేసినటువంటి దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు రెఫీదీములో హోరేబు పర్వతం దగ్గర బండ నుండి ఇశ్రాయేలు ప్రజలకు త్రాగుటకు నీళ్ళిచ్చిన దేవుడు ఆయన. కెరీతు వాగు దగ్గర ఏలియాను పోషించినటువంటి దేవుడు ఆయన. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభు జీవజలం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. దప్పికొన్న ప్రతి వానికి ఆయన దప్పికి తీరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనేటటువంటి దాహం తీరుస్తున్నాడు. ఆ రీతిగా మనల్ని ఆత్మీయంగా ఆ ప్రభువు నడిపించినట్టుగా కనబడుతుంది. 6వ మాట విజయ సునాదము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, సమాప్తమైనది. ఈ మాటకు గంభీర అర్థం ఉంది ప్రియులారా. ఒక రాజు మరి ఒక రాజ్యమును జయించినప్పుడు జయ సూచకంగా జెండా ఎగరవేస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా తలపెట్టినటువంటి కార్యములన్నీ ఆయన అప్పగిస్తాడు. ఆయనకు దేవుడు ఏదైతే పనిని ఇచ్చాడో ఆ పనిని మొత్తం జరిగిస్తాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు ఆకాశమును భూమిని వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేశాడు. దేవుడు తాను చేసిన పనిని 7 దినముల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించను అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో, 7వ దూత పాత్రను వాయుమండలం మీద కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక స్వరము గర్భాలయంలోనున్న సింహాసనం నుండి వచ్చెను. అంటే ఒక పని పూర్తి చేయటం, తండ్రి అప్పగించినటువంటి పనిని ప్రభు పూర్తి చేశాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనదని క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఎంత గొప్పది కదా. మానవ రక్షణ కార్యము చేయుటకు తీర్మానించుకున్న ప్రకారంగానే దాన్ని అంతటినీ సంపూర్తి చేసినట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. లేఖనాల్లో ఏదైతే చెప్పబడిందో ఆ లేఖనాల యొక్క నెరవేర్పు అంతా కూడా జరిగించినట్టుగా, తండ్రి ఏదైతే చెప్పాడో ఆ తండ్రి మాటలన్నీ కూడా పూర్తి చేసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక 7వ మాట, క్రీస్తు విశ్రాంతిలో ప్రవేశించుట. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సాటి లేని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ఇది. తండ్రికి ఆత్మను అప్పగించుకోవడం ఎంత గొప్ప విషయమో చూడండి. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు గనక మరణం ఆయన మింగివేయలేదు. గుర్తు చేసుకోండి, తన ప్రాణాన్ని పెట్టడానికి మరలా తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయనకి మాత్రమే అధికారం ఉంది. మొదటి మాటలో మనము తండ్రి అని చూస్తాం, 4వ మాటలో దేవా అని చూస్తాం, ఇప్పుడు మనం చూస్తున్నాం తండ్రి. చూసారా, ఆత్మను అప్పగించుకున్నాడు. మనం కూడా అంతే, రేపు ఆయనకు మన ఆత్మను అప్పగించుకోవాలి. ఆత్మ ఆయన పెట్టిన దీపమే. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన ఆత్మను అప్పగించారో అప్పుడు చూడండి
60 అడుగులు ఎత్తున్నటువంటి దేవాలయపు తెర చినిగిపోయింది. దేవుడు మానవునికి దగ్గరైపోయాడు. ప్రతి వారు కూడా ధారాళముగా దేవుని సన్నిధికి వెళ్ళుటకు అర్హుడు అని అర్హతనిచ్చినటువంటి దేవుడు ఆయన. భూమి బద్దలైపోయింది, వణిగిపోయింది, భూకంపం వచ్చింది. రెండవదిగా, మూడవదిగా బండలు బద్దలైపోయినాయి. నాలుగవదిగా సమాధులు తెరవబడ్డాయి. ఐదవదిగా నిద్రించుచున్నటువంటి అనేకులు పరిశుద్ధ శరీరములను దాల్చి వారు అనేకులకు కనబడినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఇన్ని జరిగినాయి ప్రియులారా. ఇది విన్నటువంటి నీవు ఇప్పుడే రక్షణ పొందు. ఇప్పుడే క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించు. ఆయన నీ కోసం నా కోసమే ఆయన మాట్లాడాడు. ఆయన 7 ఆత్మలు కలిగిన దేవుడు కనుక 7 మాటలు మాట్లాడాడు. వారంలో ఉన్న 7 రోజులు కూడా మీరు గుర్తు చేసుకోవాలి. 70 వారాల గురించి గుర్తు చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనతో కలిసి నడుద్దాం. పాప క్షమాపణ పొందుకుందాం. ఇప్పుడైనా కన్నీరు విడిచి, దేవా నేను పాపినాయి, నా కోసం ఇంత త్యాగం చేశావు కదా, తప్పకుండా నేను పాప క్షమాపణ ఈ రోజే ఇప్పుడే పొందుతానని ఆయనతో కలిసి నడవండి ప్రియులారా. ఎంతో మంది మోకాళ్ళ మీద నడుస్తున్నారు ప్రియులారా. వాళ్ళతో పోల్చుకుంటే నీ విశ్వాసం ఎంత? ఎంతో మంది గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. నువ్వెందుకు నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడలేకపోతున్నావు? ఆలోచించే. విశ్వాసం అంటే ఏంటి? ఒక్కసారి గుర్తు చేసుకో. దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి తను దేవుడు మరలా మాట్లాడే అంతవరకు కూడా కన్నీరు విడిచాడు. ఒక ఉదాహరణ ఇచ్చాడు. నేను విడిచిన కన్నీటి వలన నా పాన్పు కొట్టుకుని పోయిందని కూడా చెప్తాడు. అంటే అంతగా ఏడ్చాడు ప్రియులారా. నీవు చేసినటువంటి పాపమును బట్టి ఏ రోజైనా జ్ఞాపకం చేసుకుని, అయ్యా నేను ఈ తప్పిదం చేశాను క్షమించమని అడిగావా? ఆలోచించాయి. ఒకవేళ క్షమించమని నువ్వు అడగకపోతే, క్షమాపణ ఇంకా నువ్వు కోరుకోకపోతే, నేనే పరిశుద్ధుడనే అహంకారంతో నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే, ఈ రోజైనా నేను అపరిశుద్ధుడినే, మానవులు ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి లోకంలో నేను ఉన్నాను, నేను ఒక మానవుడిగా ఉన్నాను, నా పెదవులు పలుకుతున్న మాట, నా మనస్సులో ఉన్న తలంపులు, నా హృదయాలోచనలు దేవునికి తెలుసని గ్రహించుకొని నేడే ప్రభువా నేను పాపినని ఒప్పుకొని ఇక పాపం జోలికి పోకుండా నీతిగా జీవించడానికి ప్రయత్నించు. దేవుడిని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నీ హృదయములకు తలపులకు కావలేనుగా. ఆమేన్. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ.